నేను పడేటప్పుడు తట్టుకోగలిగినటువంటి వాడి కోసం చూడమంటే ఎవరంటే శివుడు. మళ్ళీ ఈయన శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడి కోసం తపస్సు చేస్తే ఈయన ఎన్నో వేల సంవత్సరాలు చేస్తే శివుడు కూడా ఒంటి కాలి మీద నిలబడి, కాలి మీద కూడా కాదండి, బొటనవేలి మీద నిలబడి తపస్సు చేశాడు. కుడి కాలు బొటనవేలి మీద నిలబడి ఉన్నాడంతే. అట్లా నిరాహారుడై తపస్సు చేస్తే శంకరుడు కొంచెం త్వరగానే అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే కారణం ఏమి నాయన అంటే ఇది విషయం అన్నాడు. అదంత భాగ్యం దాందేముందన్నాడు. గంగని మళ్ళీ ప్రార్థిస్తే గంగ తనకున్నటువంటి మొత్తం శక్తినంతా ఉపయోగించుకుంటూ ఈయన మీద పడుతూ ఎలా ఉందిట అంటే, నా తాకిడి ఎవరు తట్టుకుంటారు అన్న అహంకారంతో వచ్చిందిట. ఈ అహంకారానికి శివుడు తన జటాజూటాన్ని ఇలా చుట్టాడు. అందులో ఉండిపోయింది. ఎంత గంగా పడినా అక్కడే ఉండిపోయింది. మళ్ళీ భగీరథుడికి బాధ ఏమైంది. మళ్ళీ శివుని ప్రార్థించాడు. నేను ఇంత కష్టపడి గంగని ప్రార్థించాను, తపస్సు చేసి నిన్ను చేశాను. మనం పెద్దవాళ్లే కనుక పురి కట్టడం అంటారు తెలుసా అండి. వరిగడ్డితో తాడు చేసి ఇట్లా గుండ్రగా చుట్టి మధ్యలో వడ్లు పోస్తారు. శివుడు తన జటాజూటాన్ని అట్లా పెట్టాడు. జడలు పెనేసుకుపోయి ఉన్నాయి కదా, వాటిని ఇలా 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 చుట్టేసట. ఎందుకంటే దాని గురించి చెప్పడం. అలా చుట్టిన వాడు ప్రార్థిస్తే ఇదొక జట అనుకోండి, ఇలా దగ్గరగా ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య కొద్దిగా ఇట్లా ఖాళీ చేసట, అందులోంచి నీరు వచ్చి. అంటే మనకి సినిమాల్లో అక్కడ గంగ బొమ్మ తల, ఆ తల పక్క నుంచి ఇట్లా పడుతున్నట్టుగా అన్ని బొమ్మలేస్తారు. అసలు గంగ ఎలా వచ్చింది అన్నది ఈ రామాయణంలో ఏం వర్ణించాడా వర్ణన ఉంటుంది. గంగ ప్రవహిస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి రకరకాలైన జలచరాలు మొదలైనవి ఎలా ఉన్నాయి, దాని నుంచి వచ్చేటటువంటి తుంపర్లు ఎక్కడ పడుతున్నాయి, ఆ తుంపర్లు కావాలని చెప్పి ఎవరెవరు ఎక్కడెక్కడ చేరారు, ఆ తుంపర్లు తమ మీద పడడంతో తాము ఎటువంటి ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం, ఈ వివరాలన్నీ చాలా బాగా రామాయణంలో ఎలా వర్ణించబడిందో ఆ వర్ణించిన దాన్నంతా చాలా అందంగా ఆయన చిత్రకారుడు గనక మన మనోనేత్రం మీద, మనోయవనికి మీద చిత్రం ప్రతిఫలించేటట్టుగా చాలా చక్కగా చేశాడు. వాల్మీకి ఎక్కడా కూడా కొంచెం తేడా లేకుండా వర్ణన చేస్తాడండి. పిక్చరస్కి ఎవరైనా కానీ నిజంగా రామాయణం సినిమా తీయాలంటే ప్రత్యేకంగా ఎవరిని అడగక్కర్లేదండి. వాల్మీకి రామాయణం చదివితే సీన్ బై సీన్ మన కళ్ళ ముందు కనపడుతుంది. అంత బాగా వర్ణిస్తాడు. ఎక్కడ కించిత్ తేడా ఉండదు. మనకు సమయం లేదు కనుక దాటేసుకుని వెళ్ళిపోతున్నాం. కానీ ప్రతిదీ ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఒక ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్ బై ఫ్రేమ్, ఇంకా గట్టిగా చెప్పాలంటే సినిమాటిక్ పరిభాషలో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎలా ఉండాలో వర్ణించి చెప్తాడు అద్భుతంగా. అలా ఉన్నటువంటి గంగ ప్రవహిస్తూ ఉంటే గంగని చెప్తాడు, నేను ఇలా వెడుతూ ఉంటాను, ఎలా వెళ్ళాలి అని అడిగితే నేను ఇలా వెడుతూ ఉంటాను, నువ్వు కింద వస్తూ ఉండు అని ఆకాశంలో. ఎందుకంటే నీటి ప్రవాహంతో పాటుగా నడిచి వెళ్ళడం కష్టం కదండి ఎవరికైనా. అందుకని ఈయన ఆకాశ మార్గంలో రథం మీద వెళ్ళిపోతూ ఉంటాను, నువ్వు కింద నుంచి వస్తూ ఉండు అన్నారు. ఇలా ఇంత తాపత్రయపడితే ఈ గంగ ఇంతగానూ వచ్చినట్టయితే దీంతో ఏం చేసిందంటే 5 పాయలైందండి. బిందు సరోవరంలో పడింది. బ్రహ్మచేత నిర్మించబడిన బిందు సరోవరం ఉంది పైన. అలా ఉన్నటువంటి ఆ బిందు సరోవరంలో పడినటువంటి ఆ గంగా నది 7 పాయలైంది. 7 పాయలయ్యి హ్లాదిని, పావని, నళిని అనేవి 3 కూడా తూర్పు దిక్కుగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధువు అనేటటువంటివి 3 ఇటు పశ్చిమ దిశగా ప్రవహించాయి. 7వది భగీరథుడి వెంట వచ్చింది. అంటే శివుడు ఇలా కాస్త ఖాళీ చేస్తే వచ్చింది ఏదైతే ఉందో అది ఎక్కడ పడితే అక్కడ చల్లాచెదరైపోకుండా బిందు సరోవరంలో పడి, బిందు సరోవరం నుంచి ఇన్ని పాయలు, తూర్పుకి 3, పశ్చిమానికి 3, దక్షిణానికి 1. సరే, పైకి ఇంకోటి ఇంతకు ముందు అయింది. దీనికి త్రిపథగా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒక చోట పడినటువంటిది తూర్పు, పడమర, దక్షిణం 3 వైపులకి వచ్చింది. అంతేకాదు ఒక పాయ పైలోకానికి వెళ్ళింది. నీళ్ళు ఇలా రావాలిగా, ఇలా పైకి వెళ్ళింది. ఒక పాయ పైకి వెళ్ళింది స్వర్గలోకానికి, హిమోత్పర్వతం నుంచి. ఈ మిగిలిన 6 పాయలు ఏవైతే ఉన్నాయో తూర్పు పశ్చిమాలకు వెళ్ళినవి ఇటు నేల మీద భూలోకంలో ప్రవహించాయి సమతలంగా. ఒక పాయ పాతాళానికి కిందకి వెళ్ళింది. అంచేత 3 లోకాలకి 3 మార్గాల్లో వెళ్ళింది. అందుకని గంగని త్రిపథగా అంటారు. ఇలా బయలుదేరి ఒక పాయ, దానికే భాగీరథి అని పేరు. ఈ భాగీరథి అనబడేటటువంటిది భగీరథుడి వెంట వచ్చినటువంటిది ఇలా ప్రవహించుకుంటూ వస్తే ఆయన పైలోకాల్లో వెడుతున్నాడు, ఇది కింద వెడుతోంది. వెడుతూ ఉంటే
ఆయన దారి చూసుకుంటూ వెడుతోందేమో కింద గమనించకుండా జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచేసింది. ఆశ్రమంలోకి ప్రవహించి ఎప్పుడైతే కొంత మునిగిపోయిందో ఆయన నువ్వేమిటి నా ఆశ్రమాన్ని ఇలా ముంచేస్తావని కేశవాయ స్వాహ అన్నాడు. నారాయణ స్వాహకి ఏం మిగల్ల, అయిపోయింది. మళ్ళీ భగీరథుడికి కష్టాలు వచ్చాయి. మళ్ళీ వచ్చి ఆయన ప్రార్థించాడు, నేను ఇందుకోసం పట్టుకెళ్తున్నాను స్వామి, నా ముత్తాతలని. ఎందుకు ముత్తాతల కోసం ఎందుకు ప్రయత్నం చేయాలండి? ఒక వంశంలో ఒకళ్ళు ఎవరైనా అక్కడ ఆగిపోతే తర్వాత తరాల వాళ్ళు వెళ్ళడానికి ఉండదు. అంచేత వాళ్ళని ఆ తరంలో ఉన్నట్టు ఆ పై వాళ్ళని పంపిస్తే కానీ వెనకాల వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవ్వదు గనక ఎవరూ ఉండిపోకుండానే వెళ్ళాలి. ఇక్కడ ఎన్ని రకాల తగాదాలున్నా ఏమున్నా జీన్స్ ఉన్నాయి కదా, అవి పట్టుకుంటూ ఉంటాయి. పాపం మనం అంటే ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు అంత ఆలోచించలేదు. వాళ్ళకంత స్వార్థం లేదు. తమ ముత్తాతలు కూడా ఉద్ధరించబడాలనే సద్బుద్ధి తప్ప మరొకటేం లేదు. అంటే ఆయన ఏం చేశాడు, మరి వదిలిపెడతా కానీ ఎట్లా వదిలిపెట్టను అన్నాడు. నోట్లోంచి వదిలిపెట్టాడా ఉచ్చిష్టం అవుతుంది, ఇతర ద్వారాల నుంచి వదిలిపెట్టాడా పనికిరాందవుతుంది. ఆలోచించి కుడి చెవిలో నుంచి వదిలిపెట్టాడు. అందుకే మానవుల కుడి చెవిలో గంగానది ఉంటుంది అని మనకు చెప్తూ ఉంటారు. ఎక్కడన్నా ఏదన్నా చేయి కడుక్కోవడం అలాంటివి కుదిరిన సందర్భంలో ఒక్కసారి గంగను తలుచుకుని ఇలా అనుకున్నట్టయితే మనం శుచి అయిపోతాం. అందుకు అప్పుడప్పుడు ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు మధ్యలో అని తగ్గి చెయ్యడ్డం పెట్టుకుని తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు. అదే విష్ణువన్నా చాలు, గంగన్న విష్ణు పాదం దగ్గర కదా గంగ ఉంటుంది. అందుకు ఈ విధంగా వెళ్ళి ఆ తర్వాత పాతాళ లోకంలో సగరులందరినీ కూడా గంగ ఉద్ధరించింది అని చెప్పి చాలా తక్కువ కథల దగ్గర ఫలశ్రుతి అన్నది చెప్తాడండి వాల్మీకి. ఇది చెప్పి గంగావతరణ ఘట్టం ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి పుణ్యలోకాలు లభ్యమవుతాయి, వాళ్లకున్న పాపాలన్నీ నశిస్తాయి, ఆయువు అభివృద్ధి చెందుతుంది, కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి అని చెప్పి దీన్ని ఒక ప్రత్యేకమైన ఘట్టంగా చెప్తాడు వాల్మీకి. మిగిలిన ఏ ఘట్టానికి ఇంత విశేషమైనటువంటి ఫలశ్రుతి చెప్పడు. అక్కడి నుంచి బయలుదేరి వెడుతూ ఇంకా ఏం జరిగింది, గంగావతరణ చాలా బాగుంది, ఆ కథని విని మాకు చాలా సంతోషంగా ఉంది, కానీ మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నా అని అనుకున్నారు. అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఈ నగరం చాలా బాగుంది, ఆ నగరం పేరు విశాల అన్నారు. ఈ విశాల నగరం యొక్క వృత్తాంతం చెప్పమంటాడు. ఇక్కడ సముద్ర మథనం గురించి చాలా వివరంగా చెప్తాడండి. దేవాసురులు సముద్ర మథనం చేయడం, ఆ సముద్ర మథనంలో ముందు హాలాహలం రావడం, శివుడు హాలాహలాన్ని పైగా దేవతలు చాలా తెలివిగా చెప్తారు, నువ్వు ప్రథమ పూజ్యుడివి కదా, మొదటి ఏదొచ్చినా మీకే ఇవ్వాలి కదా, అందుకన్నా మొట్టమొదటి సముద్ర మథనంలో వచ్చింది, మొదటిది వచ్చింది, దీన్ని స్వీకరించండి అంటే పాపం ఏమంటాడండి, ఏం లేదు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. విష్ణువు అప్పటికే కూర్మావతారంతో మందర పర్వతాన్ని మోస్తూ ఉన్నాడు, ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు కనుక మిగిలిన వాడు శివుడే, అది కూడా ఉంది కదా. అప్పుడు పాపం ఆయన పక్కనున్న భార్య వంక చూశాట, ఆవిడేం పర్వాలేదు అందుక. మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంతమది నమ్మినదో, మృంగేడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్. ఎవరు బయటవాడు ఏం కాదు, సొంతంగా భర్త. మింగేదేమో మామూలు కాదు, ముట్టు అసలు అది దాని గాలికే అందరూ మాడి మసైపోతుంటే అది మింగుతాట, బతుకుంటాడా, ఏం పర్వాలేదు. మేలని ప్రజకున్, ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వర్లు మనకి తల్లిదండ్రులు, జగతపితరం అంటావు కదా, మనమందరం వాళ్ళ పిల్లలందరూ బాగుంటారు, పర్వాలేదు తాగవయ్యా అంది. ఎందుకు అంటే నీకేం కాదు నేనున్నానంది. అది ఆవిడ మంగళసూత్రం చాలా గొప్పదండి. ఇక్కడ మంగళసూత్రం అంటే ఆవిడ మెడలో కట్టిన మంగళసూత్రం మాత్రమే కాదండి, మంగళము అనే సూత్రం 10 మందికి మేలు కలిగే సిద్ధాంతం అని అర్థం. మంగళసూత్రం పక్కింట్లో నిప్పు ఉంది అంటే, పక్కిళ్ళు తగలబడుతోంది అంటే మనకు కూడా ప్రమాదమే కదండి. కనుక పక్కిళ్ళు బాగుండాలి, అది బాగుంటేనే మనకి బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో పారిజాతం చెట్లు వేసుకుంటే మనకి వాసన వస్తుంది, మనం పెంచక్కర్లా, తెచ్చుకోకపోయినా వాసన చాలు కదా, వాసనైనా చాలు. అంచేత సర్వే జన సుఖినో భవంతో అని ప్రతిదీ ఏది చేసినా మనం అనుకునేటటువంటి సిద్ధాంతంలో అందరూ బాగుండాలని కోరుకోవడం సిద్ధాంతం ఏదైతే ఉందో అది మంగళ సూత్రము అని చెప్పింది. తాళిబొట్టు అనే అర్థమే కాదు, అందరూ బాగుండాలనేటటువంటి సిద్ధాంతం అది. ప్రజలందరూ బాగుంటారు,
ఒకవేళ శివుడు మింగలేదండి అనుకుందాం, పార్వతి ఒప్పుకోలేదు, మరి ఆ హాలాహలం అందరినీ కాల్ చేస్తుంది, అందులో శివుడు పార్వతి కూడా ఉంటారు, అవునా కదా? అప్పటికి ఇంకా అమృతం రాలేదు, ఎందుకైనా మంచిది. ఆయన మింగాడు అనుకో, ఏదన్నా అయితే ఒక్కడికి అవుతుంది, ప్రజలు బాగుంటారు. కానీ ఆ ఒక్కడికి ఏమవదు, నా మంగళసూత్రం గట్టిది, నేనున్నా నీకేం ప్రాబ్లం లేదండి. చాలా జాగ్రత్త అండి. ఎంత గొప్ప పద్యం రాశాడో పోతన గారు. మంగళసూత్రంబునెంత మది నమ్మినదో అన్న దాంట్లో మెడలో ఉన్న తాళిబొట్టు మాత్రమే కాదు, అందరూ బాగుండాలనే సిద్ధాంతం ఏదైతే ఉంది అది. అందరూ బాగుంటే అందులో మనం ఉంటామండి. నేను ఒక్కడిని బాగుండాలంటే కుదరదు. నాకు నిజంగా స్వీట్లు తింటున్నాను, బ్రహ్మాండమైనటువంటి స్వీట్లు, నేతి మిఠాయిలు బ్రహ్మాండంగా ఉన్నాయి. పక్కన బక్క చిక్కిన పిల్లలు ఆకలితో ఏడుస్తూ వాళ్ళు ఎదురుగా కూర్చుంటే నేను తినగలనా? నేను ఇది తినాలంటే కనీసం వాళ్ళ కడుపు నిండాలి, ఈ స్వీట్ కాకపోయినా కదా. అది మంగళసూత్రం. ఈ మంగళసూత్రాన్ని ఆవిడ ఎంతగా నమ్మిందో. సరే, అది అయిపోయింది. తర్వాత రకరకాలు వచ్చాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి స్వీకరించారు. ఒక అప్సరసలను ఎవరి స్వీకరించకపోతే వాళ్ళు దేవతల అందరికీ ఉమ్మడిగా ఉండిపోయారు. ధన్వంతరి ఆవిర్భవించాడు. ధన్వంతరి తరువాత అమృతం పుట్టింది. ఆ అమృతం పుట్టగానే రాక్షసులు వచ్చి అమృత కలశాన్ని లక్కిడిపోయారు. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. జగన్మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకే పంచి రాక్షసులకి ఎందుకు ఇవ్వలేదు అని పిల్లలు మన అడుగుతారు. పక్షపాతం కదా విష్ణుమూర్తికి, వెనకాల కథ తెలియకపోతే ఇట్లాగే అడుగుతాం. మొట్టమొదట రాక్షసులు ఎత్తుకుపోయారు ఆ అమృత కలశాన్ని, మాకు కావాలని. ఎత్తుకుపోయాక వాళ్ళు కూడా నాకు కావాలంటే నాకు కావాలని లాక్కున్నారు. రాక్షసుల బుద్ధి ఎట్లా ఉంటుందంటే, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉంటాను అని కాదు, నేను ఒక్కడనే బాగుండాలి అనేది. ముందర రాక్షస జాతి బాగుండాలనుకున్నారు, ఆ తర్వాత రాక్షసులు కూడా నేనే బాగుండాలి, వాడు ఎందుకు ఉండాలి, నేను ఒక్కడనే కలకాలం ఉండాలి, వాళ్ళందరూ చచ్చిపోతే బెటరు, అంతే కదా. అందుకని ఎవరికి వాళ్ళు లాక్కుపోతున్నారట. దీన్ని దేవతలు ప్రార్థిస్తే దీన్ని అవకాశంగా తీసుకుని జగన్మోహినిగా అవతరించి విష్ణువు, ఏం లేదు మీరు స్నానం చేసి రండి చక్కగా. మరి భోజనానికి ముందు స్నానం చేయాలి కదా, 3 సార్లు స్నానం చేస్తారని చెప్పుకున్నాంగా. ఉదయం పూజకు ముందు ఒకటి, మధ్యాహ్న భోజనానికి త్రిశ్రవణ స్నానం చేయాలి కదా సంప్రదాయం తెలిసిన వాళ్ళు. అలా ఎలా తాగుతారు అమృతాన్ని, వెళ్ళి స్నానం చేసి రండి, వచ్చి అక్కడ కూర్చోండి అని చెప్పింది. అయితే ముందర అడిగారు, నువ్వు ఆవిడ అందాన్ని చూసి వీళ్ళు చేతిలో ఉన్న అమృత కలశం మాట మర్చిపోయి పోట్లాడుకోవడం, దాన్ని దగ్గరగా పెట్టుకుని ఇలా దగ్గరగా పెట్టుకున్నాడు. ఎవరి దగ్గర ఉందో వాడు ఇలా దగ్గరగా కావులించుకొని పెట్టుకున్నాడు. మిగిలిన వాళ్ళంతా ఎంత బాగున్నావో, నువ్వు మా దగ్గరికి వస్తావా, మాతో మాట్లాడతావా, ఒకసారి నేను ముట్టుకోవచ్చా, ఇవన్నీ అని అంటే, దాందేముంది, నాకేం పెళ్ళి లేదు, ఏమీ లేదు, నేను స్వేచ్ఛాజీవిని, నేను వేశ్యని, ఎవరినన్నా ఆదరిస్తే వాళ్ళ దగ్గరికి వస్తానని చెప్పేస్తుంది. స్పష్టంగా చెప్తుంది జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణువు. చెబితే వాళ్ళందరూ బాగానే ఉంది కదా, తేరగా దొరికింది కదా అనుకున్నారు. అందగత్తే, గుర్తుంచుకోండి, ఆఖరి క్షణంలోనైనా ఏదైనా ఒక చిన్న అట్రాక్షన్ వైపు పెడితే లక్ష్యం పోతుంది. జగన్మోహిని చూసి వీళ్ళు ఆకర్షించబడకపోతే అమృతం దేవతలు రాక్షసు కూడా దొరికేది కదా. నాకే కావాలనే స్వార్థం, కనపడిన ప్రతిదాని వైపు పక్క చూపులు చూడడం, ఈ 2 లక్ష్య సిద్ధిని పోగొడతాయి. ఆ అందం తొందర, ఇప్పుడు అమృతం తాగాక చూడొచ్చు కదా అందాన్ని, ముందర అందం, దాని వైపుకి చూసేటప్పటికల్లా అవకాశంగా తీసుకోవడం. ఇటు వీళ్ళకి మిథ్య వాక్కులతో అమృతాన్ని, తథ్యమైన అమృతాన్ని దేవతలకి పంపించిందిట జగన్మోహిని రూపంలో. ఇది జరిగేటప్పటికి, అసలు ఇది జరగడానికి ముందే అమృత కలశం పట్టుకుని కొట్టుకోవడంలో అటు రాక్షసులు ఇటు దేవతలు చాలామంది చనిపోయారు. అయ్యాక దీంతో కోపం వచ్చినటువంటి బలిచక్రవర్తి ఆ తర్వాత యుద్ధాలు చేయడం ఇవన్నీ జరిగాయి. ఆ సందర్భంలో ఇక్కడ ఏదైతే ఉన్నదో అది జరిగినటువంటి ప్రదేశం అయ్యా ఇది, అమృతం పంచినటువంటి చోటు. అందువల్ల ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి రాజు విశాలుడు అనేటటువంటి వాడు నిర్మాణం చేశాడు. ఈ నగరం పేరు విశాల నగరం. అంత మంచి కార్యం జరిగిన ప్రదేశం గనక ఇది ఇలా సుభిక్షంగా ఉంది. ఆ విశాల నగరాన్ని గురించి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ రాజు, విశాల నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు గబగబా వచ్చి ఈయన్ని నమస్కారం చేసి తమ నగరంలోకి రమ్మని ఆహ్వానించటం, వీళ్ళెవరు అని అడగడం. అట్లా అడిగిన తర్వాత ఈయన దశరథుడి కుమారులు అని ఆయన చెప్పడం, వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈలోపు ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఏమిటంటే, ఎప్పుడైతే అమృతం
దేవతలకే దొరికిందో రాక్షసులకు దొరకలేదో దేవతలు రాక్షసులతో యుద్ధం చేయడం, రాక్షసులు చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా జ్ఞాతి వైరం. అలా చనిపోయిన సందర్భంలో దితికి బాధేసింది. అదితి పిల్లలు నా పిల్లలు కూడా నీకు పిల్లలే కదా, వాళ్ళేమో అంత చక్కగా ఉన్నారు, నా కొడుకులు ఇలా చనిపోయారు, నువ్వు సరిగ్గా చూడటం లేదు, మా ఇద్దరిని నేను సవతులు ఇద్దరిని సమానంగా చూడటం లేదు, నాకు ఇంద్రుణ్ణి గెలవగలిగిన కుమారుడు కావాలి. అడిగితే ఆయన ఏదో 1000 సంవత్సరాలు ఒక వ్రతం చేయమని ఒక నియమం చెప్తాడు. అట్లా గనక చేసినట్టయితే 1000 ఏళ్ళు చేస్తే వ్రతం నీకు గర్భధారణ జరుగుతుంది. ఆ గర్భాన్ని స్పృశిస్తాడు, దితి గర్భాన్ని స్పృశించి ఇందులో నువ్వు కోరుకున్నట్టుగా ఇంద్రుణ్ణి గెలవగలిగిన కుమారుడు ఉంటాడు. అంత బలం కలిగినాడు, చంపగలిగిన కాదు, ఇంద్రుణ్ణి గెలవగలిగినటువంటి బలమైన కుమారుడు ఉన్నాడు. వాడు బయటికి రావాలి అంటే నువ్వేదో 1000 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఈ గర్భాన్ని కాపాడుకోవాలి, దానికి నియమాలు చెప్తాడు. నియమపాలన చేస్తూ ఉంది. ఈ సంగతి తెలిసినటువంటి ఇంద్రుడు తనని చంపేవాడు వస్తున్నాడని కదా, ఏం చెయ్యాలి అంటే ఏమనే పరిస్థితి లేదు. తండ్రిని ఏమనలేడు, పినతల్లిని ఏమనలేడు, స్త్రీని చంపకూడదు, అకారణంగా చంపడు కదా. అందుకని వెళ్ళి ఆవిడికి సేవ చేసుకుంటూ కూర్చున్నాడు. సేవ చేసి ఎంతగా సేవ చేశాడంటే ఆవిడికి ఏదన్నా తినాలి అని అనుకుంటే అనే లోపల మనసెరిగి తెచ్చిపెట్టడం, అన్ని రకాల ఆవిడ పూజ చేసుకుంటానంటే దర్భలు పూలు తెచ్చిపెట్టడం, సమస్తం ఆవిడ విశ్రాంతి తీసుకుంటే కాళ్ళు పట్టడం, సేవ చేయడం, సేద తీరేటట్టుగా ఇప్పుడు జపాలు పూజలు చేస్తే లోపల చాలా వేడి ఉత్పన్నమై చెమటలు పడతాయండి. మామూలుగా చలేస్తుంది కానీ పూజ చేసుకోవడానికి కూర్చోండి, కాసేపటికల్లా చెమటలు వచ్చేస్తాయి, లోపల చాలా వేడి వస్తుంది. అందుకే సాధారణంగా బెల్లం పానకమును వడపప్పు ప్రసాదంగా పెడతాం, చలవ చేస్తాయి లోపల కలిగినటువంటి వేడికి. ఇంకా కొంచెం అయితే మామూలు చలివిడి పెద్ద పూజలు అయితే ఎందుకు అవే ప్రధానంగా పెడతామంటే లోపల ఉత్పన్నమైనటువంటి వేడిని కొంచెం పైత్యంతో కూడుకున్నటువంటి వేడిని ఉపశమించగలం. మామూలు పూజకే అంత ఉంటే అంత శ్రద్ధగా పూజ చేస్తే ఎంత వేడి ఉంటుందో, అందుకని విసినకర్రతో విసురుతూ ఇట్లా సేవ చేస్తూ ఉన్నట్ట. అప్పుడు చెప్తుందిట, ఇంకొక సంవత్సరం ఉందనుకుంటాను, ఆ లోపల నాయనా నేను ఎందుకు చేస్తున్నా, మురిసిపోయింది ఇంత బాగా సేవ చేస్తుంటే. కొడుకే కదా వరసకి, నీ ఇంత బాగా చేస్తున్నావు, అందువల్ల నేను ఈ ఉద్దేశంతో నేను అట్లాంటి కొడుకు కావాలని ఈ వ్రతం చేస్తున్నాను, నువ్వు నాకింత సేవ చేస్తున్నావు గనక కొడుకు పుట్టగానే వాడికి ఏం చెప్తానంటే నీతో శత్రుత్వం పెట్టుకోవద్దు, స్నేహంగా ఉండు, అన్నగారిని చంపద్దు అని వాడికి నేను బోధ చేస్తాలే అని చెప్పింది. బాగానే ఉంది, తెలుసుగా, ఇంద్రుడికి తెలిసేగా సేవ చేస్తున్నాడు, తెలియక చేయట్లేదుగా. ఇలా ఉన్నప్పుడు కొద్ది రోజుల సమయం ఉందనంగా ఒకరోజు ఆవిడ అశుచిగా అయింది. అశుచి అంటే మిట్ట మధ్యాహ్నం జుట్టు విరబోసుకుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని పడుకుంది. అసలు పగలు పడుకోవడం తప్పు, జుట్టు విరబోసుకోవడం రెండో తప్పు. అలా మోకాళ్ళ మీద తల పెట్టుకుని పడుకోవడం, మన వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు మీకున్నట్టయితే ఇలా కూర్చుని మోకాళ్ళు ఇలా దగ్గర పెట్టుకుని అయ్యప్ప కూర్చున్నట్టుగా ఇలా కూర్చుంటే వద్దని చెప్తారు. అది ప్రత్యేకమైన బంధం, అదేదో జపానికి కూర్చుంటాం కానీ మామూలుగా అయినట్టయితే అట్లా కూర్చుని ఏ మంచి పని చేయడానికి పనికిరాదు. అది మనం ఊరికి చేతులు వేయడం కాదు, ఆయన అక్కడ పట్టబంధం కట్టుకుంటాడు, మనమైతే చేతులు ఇలా కడతాం. చేతులు కట్టకుండా కూడా కొంతమంది అట్లాగే కూర్చుంటారు, అలా గొంతు కూర్చోవద్దని చెప్తారు. అది సత్కార్యాలు చేయడానికి, మంచి పనులు చేయడానికి తగినటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే జీవ ప్రజ్ఞ ముడుచుకుపోయి ఉంటుంది, వికసించి ఉండదు అలా కూర్చున్నప్పుడు. అలా ఉన్నప్పుడు అయితే వేరే గ్రంథాల్లో ఏమని ఉంటుందంటే భాగవతంలో ఈవిడ ఇలా ఉన్నట్టు కాకుండా కాళ్ల వైపు తల పెట్టుకుని పడుకుంది అన్న. ఎప్పుడు కూడా తలవైపు కాళ్ళ వైపు జాగ్రత్తగా ఉండాలి, కాళ్ళ వైపు తలపెట్టుకు పడుకోకూడదు. కానీ మనం సాధారణంగా చేసేస్తూ ఉంటాం, పెద్ద పట్టించుకోం. ఇంకా జాగ్రత్తగా బాగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, దుప్పటి కప్పుకునేటప్పుడు కూడా రోజు తలవైపు ఒకే భాగం, కాళ్ళ వైపు ఒక భాగం ఉండేట్టు చూస్తారు, కాళ్ళ వైపు ఉండే భాగం తలవైపు రాకుండా కప్పుకుంటారు. సరే, ఇలాంటివన్నీ పాటించగలిగినంత అసలు ముందర పాటించాలని తెలియాలి, ఓపిక తీరిక రెండూ ఉండాలి. అసలు పడుకుంటే చాలు కదా అన్నట్టు ఉంటుంది ఈ కాలంలో ఆడవాళ్ళకైతే. మొత్తానికి ఏదో ఒకటి అశుచి అన్నది. ఈ అశుచి రాగానే ఆవిడ అలా నిద్రపోతున్న సమయంలోనే ఈయన ఆవిడ యోని ద్వారంలోంచి లోపలికి ప్రవేశించి చేతిలో ఉన్న వజ్రాయుధంతో గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. అది ఏడుస్తూ ఉంటే మా రుదా మా రుదా మా రుదా అన్నాడు. రుదా అంటే ఏడవడం కదా, మా రుదా ఏడవకు 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 అన్నాడు.
అప్పటికి 7 ముక్కలైంది. అది 7 ముక్కలైతే ఈవిడికి అర్థమైపోయింది, లోపల ఏదో గందరగోళం జరుగుతోందని ఈవిడికి తెలిసింది. దితికి తెలిసి, నాయన అటువంటిదేం చెయ్యకు అన్నాడు. ఈ లోపల ఆ 7 ముక్కల్ని ఏడవద్దని చెప్తూ మళ్ళీ కొడితే 7 ఏళ్ళు 49 అయినాయి ముక్కలు. అవి 7 గ్రూపులు, ఒక్కొక్క గ్రూప్లో 7. అప్పుడు అడుగుతుంది, నువ్వు అట్లా చెయ్యొద్దు, బయటికి రా బయటికి రా అని అడిగితే సరే బయటకు వచ్చేస్తాడు. వచ్చి అమ్మా నన్ను క్షమించు, తప్పలేదు, నువ్వు అశుచిగా ఉన్నావు గనక నాకు అవకాశం దొరికింది, అందువల్ల నేను ఈ పని చేయగలిగాను. సహజం కదా, నన్ను చంపేవాడిని బతకనీయడం సరైన పద్ధతి కాదు కదా, నా ప్రాణరక్షణ కోసం నేను చేశాను, నన్ను క్షమించు, నువ్వు తల్లివి కదా నన్ను క్షమిస్తావని కాళ్ళ మీద పడ్డాడు. అమ్మా ఎందుకు నేను డీటెయిల్డ్గా మిగిలిన కథలు దాటేసుకొచ్చి దీన్ని డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబాలలో చుట్టరికాల మధ్య రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు అనుకోకుండానో కావాలనుకునో హాని చేసుకుంటూ మళ్ళీ ఎలా కలిసిపోతారో తెలియడానికి, ఎలా కలిసి ఉండాలో అర్థం చేసుకోవడానికి, శత్రుత్వాన్ని ఎంతవరకు ఆపుకోవాలి, కోపాన్ని ఎక్కడ పరిమితం చేసుకోవాలి, చుట్టరికాన్ని ఎలా కొనసాగించాలి. ఆల్వేస్ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. గుర్తుంచుకోండి, రక్త సంబంధం చాలా గట్టిది, దాన్ని ఎలా కొనసాగించుకోవాలి అన్నవి తెలియడానికి ఈ కథలు ఇంకొంచెం ఇలా డీటెయిల్డ్గా తెలుసుకుంటే మన జీవితాలలో ఇటువంటి సమస్యలు, అంటే ఇంత ప్రాణాంతకాలు చంపుకోవడాలు కాదు కానీ ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టడాలు బాధ పెట్టడాలు జరిగినప్పుడు దాన్ని ఎక్కడికి పరిమితం చేసుకోవాలి, దానికి తగిన ప్రతిచర్య వేరు, ప్రతీకారం వేరు. ప్రతిచర్య ఎంతవరకు చేయాలి, ప్రతీకారం తీసుకోవచ్చా, ఏ వరకు తీసుకోవాలి, అలాంటివి ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి ఇవి సహకరిస్తాయని కనుక ఇంకొంచెం వివరంగానే చెప్పడం జరిగింది. అంటే నీదేం తప్పు లేదు నాయన, నాదే తప్పు, నేను నీకు అవకాశం ఇచ్చాను నువ్వు నా అలా వెళ్ళి భేదించటానికి, కానీ నా పిల్లల్ని చంపకు అని అంటే, మరి ఆవిడంత ఉదారంగా చెప్పినప్పుడు ఇంద్రుడు కూడా కొంచెం ఔదార్యం చూపించాలిగా అని వాళ్ళకు కూడా నేను దేవత్వం ఇచ్చి నా అనుచరులుగా చేసుకుంటాను, మరుద్గణాలనే పేరుతో నా దగ్గర ఉంటారు, వాళ్ళకి మరణం లేదు, ఎలాగూ లేదుగా తండ్రి ఇచ్చిన కారణంగా. అంటే శత్రువుని మిత్రుడుగా చేసుకునే పద్ధతి, మిత్రుడుగా చేసి పక్కన పెట్టుకుంటే మనకి బలమైన శత్రువు లేకుండా పోతాడు. ఇన్ని రకాలు, ఇదేదో రాజకీయము రాజులు పరిపాలకులే అనుకుంటారు కానీ ఇది మన ఇళ్లల్లో కూడా మనకి మన కుటుంబంలో కూడా మనకి అవసరమయ్యేటటువంటి సంబంధాలే. వీళ్ళు మనకి నేను చెప్పబోయే మాటకి తప్పనిసరిగా ఎదురు చెప్తారు అనుకున్నప్పుడు వాళ్ళని బుజ్జగించి మన వైపు పెట్టేసుకుంటే అయిపోయాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, వీడిని ఎందుకు ఆదరిస్తున్నారు అని మనకి కొంతమందిని చూసి చాలా కసి వస్తోంది. ఎందుకంటే ఆదరించిన కారణంగా చచ్చినట్టు నాకు ఆమోదం మద్దతు తెలుపుతాడు కదా అన్న ఆశ, అంతకన్నా ఇంకేం లేదు. కనపడుతున్నాయిగా, అది ఆ స్థాయే కాదు ఈ స్థాయిలో కూడా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అది విషయం. జుట్టు నేలకి తగలడం ఎప్పుడూ విరబోసుకుని ఉండకూడదండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకుని ఉండకూడదు. ఈ జుట్టు విరబోసుకుని ఉండకూడదు అనే మాట ఆడవాళ్ళకే పరిమితం చేసుకున్నాం మనం ఈ కాలంలో. ఎందుకంటే మగవాళ్ళు జుట్టు పెంచుకోవడం మానేశారు కనుక. ఒకప్పుడు వాళ్ళు కూడా ఉండేదమ్మా, రాముడికి ఎంత పెద్ద జుట్టు ఉండేది, పూర్వకాలం వాళ్ళందరికీ ఉండేవి. ఎవ్వరూ జుట్లు కత్తిరించుకోవాలా, ఎవ్వరూ కత్తిరించుకోవాలా. 200 ఏళ్ల ముందు మగవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు కత్తిరించుకుంటున్నారు మన దేశంలో, అంతే కదా. వాళ్ళు తొందరగా మారారు, కొంచెం ఆడవాళ్లే సంప్రదాయం పట్టించుకుని మారడంలో ఆలస్యమైంది అంతే. అంచేత అమ్మాయి జుట్టు కత్తిరించుకుందని అమ్మాయిని మందలించే అధికారం అమ్మకుంది కానీ నాన్నకి లేదు. ఎందుకంటే అమ్మ కత్తిరించుకోలేదు కనుక మందలించవచ్చు, నాన్న కత్తిరించుకున్నాడు కనుక మందలించడానికి అధికారం లేదు. మరి పాతకాలంలాగా ఉన్నావా, పోనీ అంతదా కనీసం పిలకన్నా పెట్టుకున్నావా, ఇదేం లేకుండా నన్ను జుట్టు కత్తిరించుకున్నావు ఎందుకు అంటున్నావు అని అమ్మాయి అడిగితే సమాధానం లేదు కనుక అధికారం లేదు. అమ్మకుంది, ఆవిడ కత్తిరించుకోలేదుగా. అందువల్ల మన సంప్రదాయంలో జుట్టు కత్తిరించుకునే పద్ధతి ఎవరికీ లేదమ్మా. అందులో విరబోసుకుని ఉండటం చాలా తప్పు, అస్సలు విరబోసుకుని ఉండకూడదు. ఒకే ఒక సందర్భంలో జుట్టు జడ వేసుకోకుండా ముడి వేసుకోకుండా నీళ్లు కారుతూ ఉండేటటువంటిది ఎప్పుడయ్యా అంటే పితృకార్యాలు చేసేటప్పుడు. మిగిలిన సమయాలలో శుభకార్యాలకి ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని ఉండకూడదు. మరి ఇప్పుడు అది ఫ్యాషన్, ఏం చేస్తాం. సరే, మొత్తానికి ఈ మరుద్గణాలు ఇవన్నీ ఇక్కడ ఈ పని జరిగింది. ఈ మరుత్తులు ఉన్నటువంటి ప్రదేశం ఇది. అందువల్ల అమ్మ నువ్వు నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిని నేను ముక్కలు చేయడం జరిగింది, అంతకన్నా మరొక కారణం ఏం కాదు అని చెప్పాడు. ఇదయ్యా ఈ ప్రదేశం ఇక్కడ జరిగింది అని చెప్పి ఇక్కడ దేవేంద్రుడు కొంతకాలం ఉన్నాడు, ఉండి దితికి సేవలు చేశాడు. అందువల్ల అది చాలా
ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం. ఇక్కడ అలంబుస అనేటటువంటి ఆవిడ వల్ల ఇక్ష్వాకు మహారాజుకి కుమారుడు జన్మించాడు. ఆయన పేరు విశాలుడు. ఆయన ఈ నగరాన్ని నిర్మించాడు. ఇది విశాల రాజ్యం. వారి వంశం వారి ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు.